అటెన్షన్ ఇండియన్స్, ఇదొక పిడుగులాంటి వార్త. భారతీయులందరూ ఖచ్చితంగా అటెన్షన్ పే చేయాల్సిన వార్త. ఆ న్యూస్ ఏంటో మీకు చెప్పే ముందు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక ప్రశ్న. మన దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటని అడిగితే ఏం చెప్తారు? నిరుద్యోగం, అవినీతి, అభివృద్ధి లేకపోవడం, ఇలా మీరు ఏదైనా చెప్పొచ్చు. కానీ మన దేశం ఎదుర్కోబోతున్న అతిపెద్ద సమస్యను, సవాల్ను నేను ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి. భవిష్యత్తులో హెల్త్ ఎమర్జెన్సీకి దారితీసే పరిస్థితి. భారతీయులందరూ రానున్న రోజుల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సతమతం కాబోతున్నారు. దీనికి కారణం ఏంటో తెలుసా? ఒబెసిటీ. అవును, ఒబెసిటీ మన దేశం ఎదుర్కోబోతున్న ప్రధాన సమస్యగా మారబోతుంది. యువతలో స్థూలకాయం విపరీతంగా పెరిగిపోయి 2050 నాటికి ప్రపంచంలోనే ఓవర్ వెయిట్ యంగ్స్టర్స్ ఉన్న దేశంగా మనం నిలవబోతున్నాం. భారత్లో స్థూలకాయం ఎంత తీవ్ర సమస్యగా మారబోతుందో లెక్కలతో సహా ప్రచురించింది ది లాన్సెట్ జర్నల్. 2050 సంవత్సరానికి గాను భారతదేశం 70 మిలియన్ల జనాభా ఒబేసిటీ బారిన పడబోతున్నారట. అంటే అక్షరాల 7 కోట్ల మందిని స్థూలకాయం వేధించబోతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే 2050 నాటికి భారత్లో 15 నుంచి 24 ఏళ్ల వయసు గల యువతల్లో అధిక బరువు లేదా అధిక ఒబేసిటీతో ఉన్న యువతల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. 5 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లల్లో కూడా 2వ స్థానంలో ఉంటుంది. ఇది గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ BMI సంస్థ నుండి వచ్చిన అధికారిక సమాచారం. ప్రపంచవ్యాప్తంగా అధిక బరువుతో ఉన్న 11.8% జనాభాకు భారతదేశ బాధితులు సరి సమానంగా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మనం ఈ ఒబేసిటీ నెంబర్లలో ఏ స్థితిలో ఉన్నామో తెలుసా? ఓల్డెడ్ అడోల్సెంట్స్ అని చెప్పబడే పెద్ద వయసుల గల వారిలో 2050 నాటికి 39.6 మిలియన్ మంది భారత్లో అధిక బరువు లేదా ఒబెసిటీతో ఉంటారు. ఇది 1990లో 7.3 మిలియన్ కంటే ఎక్కువగా ఉంటుంది. చైనాకు ఈ వయసు గల వారి సంఖ్య 34.3 మిలియన్గా 2వ స్థానంలో ఉంటుంది. చిల్డ్రన్ అండ్ యంగ్ అడోల్సెంట్స్ జాబితాలో ఈ వయసు గల వారిలో 2050 నాటికి 30.5 మిలియన్ మంది అధిక బరువు లేదా ఒబెసిటీతో ఉండే అవకాశం ఉంది. ఇది 1990లో 9.1 మిలియన్ కంటే ఎక్కువగా ఉంటుంది. చైనా 34.3 మిలియన్ సంఖ్యతో ముందుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఒబేసిటీని అరికట్టేందుకు అవగాహన పెంచడానికై యుద్ధం ప్రారంభించారు. గత నెలలో దేవరదున్లో జరిగిన 38వ నేషనల్ గేమ్స్ లాంచ్ సందర్భంగా మోడీ ఒబేసిటీని ఎదుర్కోవడం ఎంతైనా అవసరమని చెప్పారు. మోడీ మన ఆహారపు అలవాట్ల మీద ఆలోచించి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలన్నారు. ఇండియాలో ఒబేసిటీ పెరిగిపోవడానికి ప్రధాన కారణం ప్రాసెస్ చేసిన ఆహారం అందుబాటులో చౌకగా దొరకడం, దాంతోపాటు శారీరక శ్రమ లేకపోవడం. వీటన్నింటికంటే మరో ముఖ్యమైన కారణం ఉంది. అది అందరికీ తెలిసినా పట్టించుకోకుండా ఉంటున్నారు. అదే మనకు ఈ ఒబేసిటీ ఏం చేస్తుందిలే అన్న నిర్లక్ష్య ధోరణి. ముందు ఆ విషయం మీద ప్రతి ఒక్కరికి ఓ అవగాహన అవసరం. ఒబేసిటీ అంటే శరీరంలో కొవ్వు పెరిగిపోవడం. దీనివల్ల మొదటి వ్యక్తి ఆకారం వికారంగా తయారవుతుంది. అంటే ఊహించిన దానికన్నా లావు అవుతారు. ఆ లావు ప్రభావం ముందుగా గుండె మీద పడుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ పెరిగి గుండె సంబంధిత వ్యాధులతో పాటు బీపీ, షుగర్ కలిసి వస్తాయి. ఒక్క ఒబేసిటీ 100 జబ్బుల గ్యారెంటీతో వస్తుంది. కాబట్టి అనవసరమైన ఆహారపు అలవాట్లతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు. అనారోగ్యంతో మీరు బాధపడి మీ కుటుంబాన్ని బాధ పెట్టొద్దు. ఆరోగ్యంతో ఆనందంగా ఉండండి. లాన్సెట్ జనరల్ నివేదికలు భవిష్యత్తులో నిజం కాకుండా ఉండాలంటే ఆరోగ్యం విషయంలో యావత్ భారతం మేలుకోవాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. స్థూలకాయాన్ని తరిమి కొట్టాలి. అప్పుడే హెల్దీ ఇండియా సాధ్యమవుతుంది.